యేసును చూడగానే వారి జయోత్సవముతో ప్రభుని ప్రకటించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవి సూచనగా ఉన్నాయి. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని వారు జయము 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 అంటూ దేవునికి జయోత్సవము చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము గ్రహించిన వారమైతే, ప్రభుని అంగీకరించిన వారమైతే, మన పరిస్థితులు గమనించుకున్న వారమైతే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనము క్రియారూపముగా పట్టుకొని విజయాన్ని కోరుకోవడం కాదు, కానీ మన అంతరంగములో ప్రభుకి అర్పించబడిన వారమే మనము, ప్రభువా నేను నిన్ను కలిగి ఉన్నాను, నువ్వు రాజువై ఉన్నావని మన హృదయము నిండుగా ప్రభుని స్తుతించగలిగితే ఆయనే మనకి విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు లేవి కాండములో 23వ అధ్యాయము 40వ వచనములో చూస్తే